ఈ సందర్భంలో గత వారం రోజుల నుంచి చాలామంది తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదించి కొన్ని విషయాలు అడుగుతూ ఉన్నారు. ఏంటి అనంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ టోర్నమెంట్ అని జరుగుతుంది కదా. ఈ టోర్నమెంట్లో చాలామంది బెట్టింగ్లు కాస్తూ చాలా ధనాన్ని నాశనం చేసుకుంటున్నారంట. అలా చేయడం ద్వారా ఏమి ఒరుగుతుంది అంటే ఏమీ లేదు. ఈ బెట్టింగ్ అనేది జూదం ఆడడం ద్వారా మన పురాణాల్లో విన్నాం. రాజ్యాలు పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, జనాల్ని పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ధనాన్ని పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ జూదం ద్వారా మనిషికి ఎప్పుడూ కూడా మంచి జరగదు. జూదం అనేది ఒక వ్యసనం. దాని ద్వారా నష్టమే తప్ప సుఖం ఎప్పటికీ ఉండదు. ఈ జూదం ద్వారా తొందరగా డబ్బులు సంపాదించవచ్చు అనే మనసు ఉంటుంది పిల్లలకి. ఆ జూదం ఆడితే అది కష్టపడిన డబ్బు కాదు. ఎప్పుడైనా కష్టపడితే వచ్చే డబ్బు మనకి సుఖాన్ని ఇస్తుంది. జూదం ద్వారా వచ్చిన డబ్బు మనకి ఇబ్బంది కలుగుతుందే తప్ప మనకి సుఖాన్ని ఇవ్వదు. ఎప్పుడైనా సరే ఈ జూదం అనేది మంచిది కాదు. ఈ బెట్టింగుల ద్వారా ఎంత సంపాదిస్తాడో అని దేవుడికి ఎరుక, కానీ ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. ఆ నష్టపోకుండా జూదం ఆడకుండా, ఈ బెట్టింగులు పెట్టకుండా ఒక క్రీడని క్రీడలాగా చూసి దాన్ని ఎంజాయ్ చేస్తే సరిపోతుందే తప్ప ఇలా జీవితాలని నాశనం చేసుకుంటే అందరూ ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు, మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. ధీర